హాయ్ వ్యూయర్స్ 2025 వచ్చేస్తుంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2024 లో టాలీవుడ్ లో బెస్ట్ ఎవరు, బెస్ట్ యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇలా పలు పలు విభాగాల్లో ఫిల్మీ బిట్ తెలుగు ఒక సర్వే కండక్ట్ చేసింది. ముందుగా బెస్ట్ యాక్టర్ కి చేసిన సర్వే ప్రకారం వచ్చిన రిజల్ట్స్ చూద్దాం. ముందుగా అల్లు అర్జున్, మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాని, తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, నాగార్జున, అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ, సుహాస్, విశ్వక్సేన్ అండ్ రవితేజ. వీళ్ళందరూ కూడా బెస్ట్ యాక్టర్ 2024 కేటగిరీలో ఉన్న యాక్టర్స్. సో వీళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు అనే కేటగిరీలో వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏంటంటే అల్లు అర్జున్ కి 13% ఓట్లు లభించాయి. మొత్తం 209 ఓట్లు లభించాయి అల్లు అర్జున్ కి. సో అల్లు అర్జున్ ఈజ్ ద టాప్ అండ్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2024 యాజ్ పర్ ఫిల్మీ బిట్ సర్వే. అండ్ అల్లు అర్జున్ తర్వాతి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు 8% ఓట్ బ్యాంక్ తో. దాని తర్వాత దుల్కర్ సల్మాన్ ఉన్నారు. దుల్కర్ సల్మాన్ తెలిసిన అందరికీ లక్కీ భాస్కర్ తో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. అలానే మహేష్ బాబు గారు గుంటూరు కారం, ఈవెన్ దో డివైడ్ టాక్ నడిచినా గానీ గుంటూరు కారం కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది గుంటూరు కారం మహేష్ బాబు కెరీర్ లో, అది కూడా డివైడ్ టాక్ తో. సో మహేష్ బాబు గారు 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో హిట్ కొట్టారు, ప్రభాస్ గారు కల్కితో హిట్ కొట్టారు, నాని హాయ్ నానాతో హిట్ కొట్టారు, తేజ సజ్జా హనుమాన్ తో హిట్ కొట్టారు, కిరణ్ అబ్బవరం కాతో హిట్ కొట్టారు, సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ తో హిట్ కొట్టారు. సో వీళ్ళందరూ కూడా బెస్ట్ యాక్టర్ కి వచ్చిన నామినీస్. వీళ్ళలో అల్లు అర్జున్ టాప్ 1 గా నిలిచారనమాట. సో కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు. పుష్ప 2 తో అల్లు అర్జున్ గారు ఎలాంటి యుఫోరియా సృష్టించారో అందరికీ తెలిసిందే. నార్త్ ఇండియాలో పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయిందంటే అది కేవలం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ స్కిల్స్ వల్లే. అది ముమ్మాటికి కూడా అల్లు అర్జున్ గారి యొక్క టాలెంట్ వల్లే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ గారు వన్స్ అగైన్. ఈవెన్ తో ఆయన ఈ రెండర్ లో కాస్త కాంట్రవర్సీస్ లో చిక్కుకున్నప్పటికీ పుష్ప 2 రిజల్ట్ అనేది మాత్రం అల్లు అర్జున్ కి ఫ్రూట్ఫుల్ గానే మిగిలిందని చెప్పుకోవాలి.